రామాయపట్నం, మూలాపేట, మచిలీపట్నం పరంపరలో రాష్ట్రంలో మరో పోర్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే 3 పోర్టులు ఉన్న కాకినాడ సెగలో త్వరలో మరో పోర్ట్ చేరనుంది. కాకినాడ సమీపంలోని తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద సుమారు 1944 ఎకరాల్లో కాకినాడ సెజ్ గేట్వే పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో నిర్మిస్తున్న ఈ పోర్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. తొలి దశలో సుమారు 2123.43 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఏడాదికి 16 మిలియన్ టన్నుల సామర్థ్యం, 4 బెర్తులతో అరబిందో గ్రూప్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. 2023 ప్రారంభంలో మొదలైన ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్ను నిర్మించడానికి 12 లక్షల టన్నుల రాయిని ఇప్పటి వరకు వినియోగించారు. బ్రేక్ వాటర్ నిర్మాణం ఇప్పటికే 45% మేర పూర్తి కాగా మొత్తం ప్రాజెక్టులో పనులు 18% వరకు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. 5886 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కాకినాడ సెజ్ మధ్యలో ఈ పోర్టు నిర్మాణం జరుగుతోంది. మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ జోన్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఈ మధ్యనే కీలక అనుమతులు లభించాయి. ఈ పోర్టు నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయంలో 2.70% ప్రభుత్వానికి రానుండగా 31 నుంచి 40 ఏళ్ల వరకు 5.40%, 41 నుంచి 50 ఏళ్ల వరకు 10.80% వాటా ఏపీ మారిటైమ్ బోర్డుకు సమకూరనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి చొప్పున మొత్తం 13,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టు లావాదేవీలు, పరిశ్రమల రాకతో రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఆదాయం, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.